హాయ్ అండి. ఈరోజు ఈ పెట్లున్నాయి కదా మీ దగ్గర, కుక్కర్లు లేదంటే టీవీలు, సిస్టమ్లు ఏవో కొంటున్నప్పుడు వస్తుంటాయి కదా. ఇలాంటి పెట్లు మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, ఓ మంచి ఐడియా చెప్తానండి. పూర్తిగా చూడండి, అసలు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు వెంటనే తయారు చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. ఏదో ఒక దానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నాకైతే చాలా బాగా ఉపయోగపడింది. నాకు ఎందుకు ఉపయోగపడింది ఏంటి దాని వివరాలు అన్నీ లాస్ట్లో మీకు చూపిస్తాను, చెప్తాను కూడాను. అయితే ముందుగా మనము దీన్ని ఎలా తయారు చేస్తున్నాను, దీంతో ఏం తయారు చేస్తున్నాను అన్నది చూద్దురు. కానీ ఈ కుక్కరు తాలూకా అట్టపెట్టుందండి, అది ముందు తీసుకోండి. అదేంటి వారంటీ కార్డు కావాలి, అది పక్కన పెట్టేశాను. అది అందులో పెట్టేయకండి, మళ్ళీ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. పక్కన పెట్టేసి చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసాను. పైన మూతని లోపలికి ఫోల్డ్ చేసేస్తే ఇంకొంచెం గట్టిగా తయారయ్యింది. ఇప్పుడు ఆ సైజుకి ఇవి తయారు చేసుకోవాలి. ఇవి ఏంటంటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. ఆ పెద్ద సైజు ఉన్న దాన్ని మనము ఆ సైజుకి తయారు చేసుకోవాలన్నమాట. ఆ సైజుకి తయారు చేసుకోవడం కోసం వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని తయారు చేసేసుకోండి. ముందుగా ఆ సైజు మార్క్ చేసుకున్నారంటే మీరు ఆ సైజుకి ఆ పెట్టిన తయారు చేసుకోవడం చాలా సులువైపోతుంది. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారా? నెక్స్ట్ అలాగే మీకు వాళ్ళకి ఎవరికైనా ఇవి ఉపయోగపడతాయి అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నేను ఇలాంటివి చాలా రకాలు తయారు చేస్తానండి. బోల్డ్ అంత ఐడియా ఉంటుంది, కానీ టైం ఒకటి ఉండాలి, నెక్స్ట్ ఎనర్జీ కూడా ఉండాలి. ఇలాంటి యూట్యూబ్లే నాకు ఒక 10-20 ఇయర్స్ అప్పుడు క్రితం వచ్చుంటే ఇంకా చాలా చాలా అసలు ఎనర్జెటిక్గా చేసేదాన్ని. ఇప్పుడు ఏదో నెమ్మదిగా కూర్చొని నాకు తెలిసిన ఐడియాల వరకు మీకు నేర్పిస్తున్నా. ఏమైనా మీకు ఇంకా ఏమైనా కావాలి, ఏమైనా నేర్చుకోవాలి అంటే చెప్పండి, చేస్తాను. కొందరు చెప్తున్నారు శాంటా క్లాస్ చేయమన్నారు ఒకళ్ళు, అది టైం సరిపోవట్లేదు, చేయలేకపోతున్నాను. అలాగే ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి చాలా మోడల్స్ చేయొచ్చండి, రకరకాలుగా చేయొచ్చు. అవి కూడా తప్పకుండా చేస్తాను. టైం ఒకటి సరిపోవాలి కదా, ఇంట్లో అన్నీ చూసుకొని అప్పుడు మళ్ళీ ఇవి కూడా చేయాలనేసరికి కొంచెం టైం తీసుకుంటుంది. తప్పకుండా అడిగిన ప్రతివి చేసి పెడతా అండి. చూసారు కదా, 3 అట్టపెట్లు ఒకే సైజుకి అలా తయారైపోయాయి కదా. ఇవి ఏంటంటే ట్రయాంగిల్ షేప్లోని ఒక గొట్టం కాదు, ఒక షీట్ లాంటిది ఇది వచ్చింది. ఇవి 4 వచ్చాయి అన్నమాట. దీంతో పాటు వస్తే దాన్ని ఏంటంటే ఈ చివర ఈ అట్టపెట్టు ఉంది కదా కుక్కర్ది, ఆ సైజుకి ఆ హైట్కి మార్క్ చేసుకొని ఫెవికాల్ అప్లై చేసి పెడుతున్నా అండి. ఫెవికాల్కి బాగా గట్టిగా అంటుకుండిపోతుంది, ఇంకా ప్రాబ్లం ఉండదు. కాకపోతే అంటించిన తర్వాత ఆరే వరకు కాసేపు అలా వదిలేసేయాలండి. రెండోది కూడా అలాగే మార్క్ చేసుకొని ఫెవికాల్ అంటించేసేయండి. అలా 3వది 4వది కూడా అంటించేసేయండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఆరి వరకు కాసేపు వదిలేయాలండి. ఇంకా పైన కూడా దానికి తగ్గట్టు అట్టపెట్టి భలే కుదిరిందండి. చీరతో పాటు వచ్చిన అట్టపెట్టి దాన్ని ఇలాగ క్లోజ్ చేసినట్టు పెట్టాను అనమాట.
పైన కవర్ అయిపోయింది, కిందన సెట్ అయిపోయింది. ఇంకా మధ్యలో 2 అరలు పెట్టాలి. ఆ 2 అరల కోసం అని చెప్పేసి థర్మాకోల్ ఆ హైట్కి థర్మాకోల్ నా దగ్గర ఉంటే దాన్ని కొంచెం ఇలా షేప్గా చేసుకొని ఇలా అంటించానండి, ఫస్ట్ స్టెప్ కోసం అని చెప్పేసి. మనము తర్వాత అట్టపెట్టి ఏ హైట్కి కావాలో చూసుకొని థర్మాకోల్ పొడవు అంత చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దాని మీద మన అట్టపెట్టి పెట్టేసామనుకోండి, ఒక అట్టపెట్టి చక్కగా సెట్ అయిపోద్ది. ఈ థర్మాకోల్ కూడా నేను ఫెవికాల్తో అంటించేస్తాను అనమాట, హైట్కి కట్ చేసుకొని. దానిపైన ఈ అట్ట పెట్టేస్తున్నాను. అట్టపెట్టి నెక్స్ట్ మిగతాది కూడా మళ్ళీ ఇంకొక హైట్, ఎంత హైట్కి మనం అట్టపెట్టి పెట్టాలనుకుంటున్నామో తర్వాతది చూసుకొని అంత హైట్కి థర్మాకోల్ కట్ చేసేసుకొని అక్కడ కూడా ఈ విధంగా అంటించేసేయాలండి. ఈ విధంగా అంటించేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఆ అట్టపెట్టి ఉంది కదా, దాన్ని పెట్టేసేయండి. అట్టపెట్టి అంటించకపోయినా పర్వాలేదండి, ఇంకా అంటించాల్సిన అవసరం ఉండదు. థర్మాకోల్ ఉంటుంది కదా, అదే కాసేస్తుంది కిందకి, కరెక్ట్గా సిట్ ఆన్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు స్ట్రక్చర్ అయితే కరెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా స్ట్రాంగ్గా చక్కగా బాగా సెట్ అయిందండి. ఈ పైన మూత 2 అవసరం లేదనిపించింది, అందుకే ఒకటి తీసాను. అది సిల్వర్ కలర్లో చక్కగా చూడడానికి కూడా లుక్ బాగుందన్నమాట. ఇంకా అదే ఉంచేసాను. ఫెవికాల్ అంతా అంటుకొని చక్కగా స్టిక్ ఆన్ అయిపోయి స్టాండ్ చక్కగా తయారైపోయిందండి. ఇంకా దీనికి కిందన స్టాండ్ కిందన ఉంటాయి కదా, వాటిని ఏదో అంటారు, బుష్లో ఏవో అంటారు అనుకుంటా. ఆ టైప్లో మనము ఏంటంటే ఇలాగా పెరుగు డబ్బాలు ఉన్నాయండి, ఆ పెరుగు డబ్బాలోకి గమ్ రాసేసి ఈ స్టాండ్ని దాని మీద పెడదామా అనేసి ఇంకా అలా అంటుకుపోతుంది. చక్కగా మా వారు సాయం చేస్తున్నారు. ఇప్పుడే వచ్చారు పాపం, రాగానే అండి అంటే వచ్చి అలా చిన్నది నాకు సాయం చేశారు అంతే. అవి అలా కరెక్ట్గా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాయి అన్నమాట. చేస్తారు చక్కగా, మా వారు అడగాలి కానీ సాయం, కానీ వాళ్ళే పాపం చాలా కష్టపడి వస్తారు అనే మనమే అడగం అంతే. ఈ కలర్ పేపర్స్ ఉన్నాయండి నా దగ్గర మిగిలిపోయినవి. ఇంకా ఇవన్నీ కూడా నేను ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. అది స్క్వేర్ కొన్ని, ట్రయాంగిల్ కొన్ని, రౌండ్లు కొన్ని, ఇంకా ఇష్టం వచ్చిన డిజైన్స్లో కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసి షేప్స్లో కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుంటే వాటిని ఎలాగంటే అంటిస్తాము, మొజాయిక్ డిజైన్ లాగా అంటించేసేయడమేనండి. ఎక్కడ ఈ సైడు ఉన్నాయి కదా 4 కార్నర్స్లోనే, అవి తప్పించి మిగతా అంతా పెరుగు డబ్బాలకి, ఆ కుక్కర్ పెట్టికి, ఆ పై పెట్లకి అన్నిటికీ ఇంకేంటంటే ఇది ఫలానా అట్టపెట్టి అని ఎవరికి అనిపించదు. ఇంకా చెప్పాలంటే వుడ్తోటే తయారు చేసుకొని ఉంటారు అన్నట్టే ఉంటుంది, కానీ ఏది మీకు తయారు చేయించారు, ఇంట్లో తయారు చేసుకున్నారు, అట్టపెట్టెలను ఇలా చేసుకున్నారు అన్నట్టే ఉండదు. చూసారు కదా, మొత్తం అంతా ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు ఆ కలర్ పేపర్స్ అంటించేసానండి. గమ్ము కరెక్ట్గా రాసి అంటించేస్తానండి. కలర్ పేపర్లు కూడా అదొక షీట్లా ఉంటుంది, కానీ మనం చిన్న చిన్న మొక్కలు అంటించినట్టే అనిపించదు అనమాట. ఇప్పుడు దానికి సైడ్ ఉన్నాయి కదా కార్నర్స్, దానికి గోల్డ్ పెయింట్ అనమాట. ఈ గోల్డ్ పెయింట్ మీకు తెలిసే ఉంటుంది, నా ఛానల్ చూసేవా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పాట్ పెయింటింగ్స్కి అన్నిటికీ వాడాను. ఇంకా బోల్డ్ పెయింట్ ఉందండి. దీనికి వేసేసాక కూడా బోల్డ్ పెయింట్ ఉందన్నమాట. ఇది వేసిన తర్వాత గోల్డ్ షైనింగ్ తోటి ఇంకా బాగా మంచి బ్రైట్నెస్ వచ్చింది దీనికి. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుందండి.
మొత్తం అంతా సైడ్స్ వేసేసేయండి. ఈ విధంగా వేసేసరికి ఈ అందం వస్తుంది. ఇంకా మనకి రెడీ అయిపోయినట్టండి. అయితే ఈ లోపల ఇంకేమైనా మీకు కొంచెం బాగాలేదనిపించిన దగ్గర అంతా కలర్ పేపర్స్ ముక్కలన్నీ అంటించేసుకోవచ్చండి. చాలా బాగానే ఉంటుంది, అసలు దేనికి తిరుగుండదు. ఆ థర్మాకోల్ కూడా కనిపించకుండా నేనైతే కలర్ పేపర్స్ అంటించేసాను అనమాట. చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని నేను ఇక్కడ ముగ్గులు వేస్తున్నాను అండి. ముగ్గుల ఛానల్ ఒకటి రన్ చేస్తున్నాను. దానికోసమని రోడ్డు మీద పెద్ద పెద్ద ముగ్గులు రోజు కలర్స్తో వేయలేను కదా, పిచ్చిదాన్ని అనుకుంటారు. అందుకని ఇలాగ బల్ల మీద ఏదో వేసి చూపిస్తున్నాను. నేను ముగ్గులు వేయడం ఏంటి, ఎన్ని రకాల ముగ్గులు వేయగలను అవన్నీ చూపించాలని టార్గెట్. నాకు లక్షల్లో ముగ్గులు చూపించాలి అందరికీ అని ఉంది. లక్షల్లో ముగ్గులు వేసేసరికి నా పని అయిపోద్ది అలాగా. అందుకని ఇలా సులువు సెట్ చేసుకున్నాను అనమాట. అయితే రంగుల కోసం అస్తమానం వెళ్ళి తెచ్చుకోవడము అలాగా అయ్యేది, కింద పెట్టుకోవడము చాలా, మళ్ళీ అన్ని ఎత్తి పెట్టుకోవడం అయ్యేది. ఇప్పుడు ఆ శ్రమ లేకుండా నాకు ఈ స్టాండ్ చాలా ఉపయోగపడుతుంది. కలర్స్ వైట్ డిజైన్ అనమాట. నేను ఇలా కోన్తో వేస్తున్నాను. ఇది కూడా చాలా సులువుగా ఉంటుంది. ఈ డబ్బాతోటి ఇది నేను తయారు కొన్నాను కానీ కొన్నది అవ్వలేదు. ఇలా సన్నగా ముగ్గు వచ్చేలా తయారు చేసుకున్నాను అనమాట. దెబ్బగా పెద్ద పెద్ద ముగ్గులు రోజు వేసాను అనుకోండి, మా ఆయన మసి అయిపోతారు దెబ్బకి. అందుకని ఆయన్ని పాపం కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఏదో చిన్నగా వేస్తా, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తా, 25 చుక్కల ముగ్గులు కూడా వేస్తాను. కాకపోతే చిన్నగా వేస్తే నాకు ముగ్గు కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. అప్పుడు చాలా ముగ్గులు నేను చూపించగలుగుతాను ఛానల్లోని. ఇంతవరకు నా ముగ్గుల ఛానల్ రహనశ్రీ ముగ్గులు అని ఉంటుందండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముగ్గులు అవసరమైతే మాత్రం సూపర్ ఎంటర్టైన్మెంట్ ముగ్గులండి. చాలా బాగుంటాయి. నా ముగ్గులకి ఇంకా తిరుగుండదని నేనే చెప్తున్నానంటే నాకు చాలా హ్యాపీ అనమాట. నా ముగ్గుల సాటిస్ఫాక్షన్ నాది వేరు. నాకు ముగ్గులంటే అంత ఇష్టం ఉండే చిన్నప్పటి నుంచి. అన్ని ముగ్గులు నాకు ఇంకా కొన్ని లక్షల్లో ముగ్గులు వేయాలని ఉంది, కానీ టైము అన్నీ సహకరించితే తప్పకుండా అది అవుతుంది. ఈ సులువుకి నాకు చూసారా ముగ్గులకి ఎంత బాగా స్టాండ్ పనిచేసిందో. చూడడానికి కూడా ఎవరికైనా చాలా నీట్గా ఉంటుందండి, చెల్లాచెదురు ఉండదు, ఎంతో చక్కగా ఉంటుంది. దాన్ని నా పక్కన పెట్టేసుకోవచ్చు పని అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవడానికి. అన్నిటికీ చక్కగా నీట్గా బాగుంది కదా, అదిరిపోయింది కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.